Hi Akshaya. This will be the third session. Okay. We will start with the next point. This will be the point number 2 on page 1. First point lo వచ్చి మా పూజనీయుల ఫాదర్ బ్రాకెట్ బివి రమణమూర్తిని కొట్టేసినాడని చెప్పింది కదా. కొట్టింది కరెక్ట్, నేను కొట్టినానే ఏమా దేనికి కొట్టినాననేసి ఎక్స్ప్లెయిన్ ఆ పిల్లలు చెప్పనవునా, ఏమేమి దొంగతనం చేసింది చెప్పనవునా అడిగి చూడండి. ఏమా చూసున్నారంటే మీకు చూపిస్తారా లేదా నాకు తెలీదు, చూసున్నామంటే. నౌ విల్ కమ్ టు ద సెకండ్ పాయింట్. After birth of my daughter at the age of 1 year, again they beat me because I did not make her read alphabets and pushed me from the house and sent me to my mother's place. సెంట్ కి కూడా డిఫరెన్స్ తెలియదు అమ్మగారికి. అమ్మా అయితే 11 పేజీల సూసైడ్ లెటర్ మాత్రం రాయని తెలుసు. అమ్మా గెట్ టుగెదర్ పార్టీ అని పెట్టుకునేసి అమ్మా ఇన్ జూలై 2022 11 పేజెస్ సూసైడ్ లెటర్ రాసేసి మళ్ళీ ఒక లెటర్ రాసి ఇచ్చేసి వచ్చి ఇంటికి ఏం తెలియని ఉండ మారిగా కూర్చొని ఉంటానని ట్రై చేస్తూ ఉండేది. ఎనీవే లెట్ us now start. ఆఫ్టర్ బర్త్ ఆఫ్ మై డాటర్, మనం బర్త్డే నుంచే స్టార్ట్ చేస్తాం. అమ్మా మార్చ్ 9th 2009 పుట్టినావు, మార్నింగ్ 5 o'clock. మేము నిన్న అరౌండ్ 2లో ఫస్ట్ చూపించినారు, పుట్టిందే చూపిస్తున్నారు అనే కొంచెం లోపల పెట్టుకునేస్తే అనేక దే షోడ్ అట్స్ అరౌండ్ 10 o'clock or 11 o'clock దా చూపించినారు. నువ్వు ఇంకా కన్నే తెరవలే, కన్ను మూసుకొనే ఉంటావు. పాలు కూడా తాగలే, అమ్మ పాలు తాగలే, కమ్ము కూర్చోంటావు. మీ అమ్మకి ఆపరేషన్ కాబట్టి షీ కేమ్ అవుట్ ఆఫ్ ద ఆపరేషన్ థియేటర్. షీ ఈజ్ ఆల్సో ఇన్ ద రూమ్ ఓన్లీ అరౌండ్ 10 o'clock 11 o'clock. అండ్ ఐఎమ్ కాలింగ్ ఎవ్రీబడి సేయింగ్ దట్ నాకు బిడ్డ పుట్టింది అనేసి. ముండా కొడుకు కూడా ఫోన్ చేసి చెప్పిన, ద పూజనీయుల ముండా కొడుకు కూడా ఫోన్ చేసి చెప్పిన, మా నాకు బిడ్డ పుట్టుండదురా అనేసి. వాడు వస్తానని చెప్పినాడు పక్క దినం. ద ఫస్ట్ డే వాజ్ అన్ఇవెంట్ఫుల్. దేర్ వాజ్ నథింగ్ స్పెషల్ ఆన్ దట్ డే. వీ ఆర్ జస్ట్ హ్యాపీ, థింగ్స్ వర్ గోయింగ్ ఆన్. పక్క దినం తెల్లారితో మండే వచ్చినాడు ముండా కొడుకు, సామ్యార్ ముండా కొడుకు, ఇద్దరు వచ్చినారు. పూజనీయులు సామ్యార్ ముండా కొడుకు. యూ యాడ్ ద ఫకింగ్ పూజనీయులు వేర్ ఎవర్ దట్ యాసోల్ నీడ్స్ ఇట్. ఓకే, ఆంజనేయ స్వామికి ఒక కీర్తనం ఉండదు కదా, ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం అనేసి. ఎక్కడెక్కడంతా రఘునాథుడు రాముడు పాటలు వింటాదో అక్కడంతా ఆంజనేయ స్వామి ఉంటాడంట. అటు మారిగా ఎక్కడెక్కడ ముండా కొడుకు రమణమూర్తి స్థాపితం తత్ర తత్ర కులాలు, కొంపలు, ఇల్లులు, వంశాలు నాశనం. అదే సిగ్నేచర్ స్టేట్మెంట్ ఆఫ్ ద పూజనీయుల ముండా కొడుకు. వచ్చినాడు, చూసినాడు, బాగుండదు, ఓకే రైట్. నీ కూతురికి లూనా అని పేరు పెట్టినట్టుగా నీ కూతురికి హోండా యమహా అని పేరు పెట్టమని చెప్పగా కమ్ముని పో మేము చూసుకుంటాంలే నేను చెప్పి పంపించిన. ఐ సెడ్ ఇట్ ఇన్ అ కామెడీ వే. ఓకే, బట్ నేను కామెడీ చేసిన ఉంటుంది వీళ్ళకి సీరియస్గా ఉంటుంది కదా. అమ్మా నువ్వు లూనా పెట్టినావు పేరు, మమ్మల్ని హోండా యమహా గవాసకి అని పేరు పెట్టగలరా అమ్మా, నువ్వు పోరా అని పంపించిన. వాడు మధ్యాహ్నం ఒక 12 o'clock 1 o'clock పోసినాడు. అమ్మా బికాస్ హీ హ్యాస్ లాట్ ఆఫ్ బిజినెస్ అఫేర్స్ టు మేనేజ్. వెళ్ళిపోయినాడు. వాడు వెళ్ళినట్టాల నుంచి మీ అమ్మకి ఎంత కష్టం తెలిసిన మనసులో, అయ్యయ్యో అయ్యో అంత మనసు కష్టం. అమ్మా పిలిచింది బెడ్ దగ్గరికి. ఏమని అడిగితే నేను ఒక 1 year అక్షయాన్ని చూసుకునే దానికోసం, నీకు ఇంత పేరు బిడ్డను చూసుకునే దానికోసం అమ్మా నేను ఇక్కడ ఇంట్లోనే ఉండాలి కదా, నేను ఆ టైంలో ఐఏఎస్కి చదివి ఐఏఎస్కి ప్రిపేర్ అయిపోతాను నేను అనింది. నాకు అమ్మగారు చదువు గురించి తెలుసు. వాట్ ఈస్ ద లెవెల్ అట్ విచ్ షీ స్టడీస్ అండ్ వాట్ ఈస్ ద లెవెల్ అట్ విచ్ షీ నోస్ థింగ్స్. ఓకే, ఈ చదువుకి మనం చేయాలా అని కొంచెంసేపు ఆలోచించి చూసినాను. నువ్వు నేను
లోకల్లో ఇంకెవరైనా కూడా వీ క్యాన్ టాక్ ఇన్ ఎనీ లాంగ్వేజ్, వీ క్యాన్ టాక్ ఇన్ తమిళ్, ఇంగ్లీష్, హిందీ, జావా, పైథాన్, కోబాల్, స్టార్ ట్రెక్లో చెప్తారు క్లింగాన్, 7 of 9, అటుమారిగా ఏ లాంగ్వేజ్లోనైనా నువ్వు మాట్లాడచ్చు. సూసైడ్ బాంబర్కి ఆ అక్షరాలు అర్థం అవునే కానీ వాళ్ళు చెప్పే మీనింగ్ ఏమి, వాళ్ళు ఏం చెప్తా ఉంటారనేది దానికి అర్థమే అవ్వదు. ముండా కొడుకు వచ్చి అయ్యయ్యో నీకు బిడ్డ పుట్టేసిందే, నీ కెరియరే స్పాయిల్ అయిపోయిందే అని చెప్పినాడంటే అట్లనానన్నా నా కెరియర్ స్పాయిల్ అయిపోయిందా, ఇంక నా కెరియర్ వల్ల నా బిడ్డ వల్ల నా కెరియర్ స్పాయిల్ అయిపోయిందా, ఓ నో అనేసి ఇమ్మీడియట్గా ఐఎమ్ గోయింగ్ ఇంటూ వెరీ డీప్ డిప్రెషన్, ఐ క్యాన్ ఫీల్ ఇట్ అని చెప్పిన. మనం ఏ లాంగ్వేజ్ అయినా మాట్లాడచ్చును. ఆఫ్రికాలో కట్టన మాట్లాడుతూ ఉంటున్నా అట్ట మాట్లాడచ్చు, దానికి అర్థమవుతుంది. ఏ భాషలోనో ఎవరు మాట్లాడినా దానికి అర్థమవుతుంది. వాళ్ళ నాన్న వచ్చి అయ్యయ్యో నీ కెరియర్ పోచిందేమో, నీ కెరియర్ పోచిందేమో, నీకోసం నేను అన్ని దిక్కులకి దొంగతనం చేసి 40,000 50,000 ఇచ్చి డిగ్రీలుగా ప్రింట్ చేసి పెట్టినానేమో ఫోటోషాప్లో, ఆ డిగ్రీలంతా వేస్ట్ అయిపోతుందేమో అని అంటే అట్లా నా బిడ్డ వల్ల నా డిగ్రీలంతా వేస్ట్ అయిపోతుందో, అయ్యయ్యో ఐఎమ్ ఇన్ డీప్ డిప్రెషన్, ఓకే ఐ క్యాన్ ఫీల్ ఇట్, ఐఎమ్ ఇన్ డీప్ డిప్రెషన్, ఐ క్యాన్ ఫీల్ ఇట్ అని చెప్పిన. నేను అదే చదవాలండి అని చెప్పింది. సరే ఇంటికి పోయి చూస్తాంలని చెప్పేసి ఇంటికి పోయిన 3 daysలో we went home. Monday or Wednesday we went home. పోయిన 1 week కంతా ఐ వెంట్ టు ద బుక్ షాప్. దీపం హాస్పిటల్ ఎదురుగా అప్పుడు ఇటు మరిగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం అనేసి ఒక బుక్ షాప్ ఉండింది. వాడి దగ్గరికి పోయి సార్ ஐஏஎஸ் ப்ரிப்பரேஷன் ஒரு புக்கு கொடுங்க சார் అని అడిగినాను. என்ன ஆத்தர் வேணும் சார் உங்களுக்கு அடினார். ஆத்தர்லாம் தேவையில்லை సార్, இருக்கிறதுலே தடீஸான புக்காக கொடுங்க எனக்கு అని చెప్పిన. బాగా ఇంత లావుగా ఒక బుక్, గుండ్రగా ఉన్నింది ఒక బుక్. இதை விட தடிசா புக் இல்லை சார், நீங்கள் எதுக்கு படிக்கிறதுக்கு யூஸ் பண்ணுறீங்களா தலகாணிக்கு யூஸ் பண்ணுறீங்களான்னு. రెండుத்துக்கும் సార్ நான் యూస్ பண்ணுறேன்னு చెప్పేసి దాన్ని తీసుకొని వచ్చి చేతికి ఇచ్చిన, చదువు తిండి అనేసి. ఓపెన్ చేసింది. ఫస్ట్ సెక్షన్ వాస్ ఫిజిక్స్. ఓకే, వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్. ఓకే, it was using the Newton's laws of motion. V is equal to u plus at అని ఒక ఈక్వేషన్ ఉంది కదా, ఫైనల్ వెలాసిటీ is equal to initial velocity plus acceleration into time. You have to basically use that and come up with an answer. Okay, she read that. I said it is based on Newton's laws of motion. అన్న Newton's laws of motion ఏంటి, అమ్మగారికి లూస్ మోషన్. శుభ్రంగా ఏమి అర్థమైంది, దీనికి ఏం చదువుకునేది నాకు తెలియదు. It was a very very simple question. An object at rest falls down and it hits the ground at a rate of at the velocity of so and so after 5 seconds or 6 seconds. Okay, from what height was it dropped? It mar the question. An object at rest ante it was initial velocity 0. You have to figure it out. It was dropped ante acceleration is a gravitational force 9.8 meters per square centimeter. You have to deduce that. They won't give it as numbers. Okay, that's all. It was basically converting the English into numbers and then solving the equation. Newton's laws of motion anta naaku teliyadu, naaku loose motion చెప్పేసి దానికైనాక షీ నెవర్ ఎవర్ 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 టచ్ దట్ బుక్. ఒకే ఒకసారి చూసింది, దీని వల్ల మనకి అబద్ధం తెలిసిపోయింది, బుక్ని పక్కన పెట్టేసి నిన్ను చూసుకోవడం స్టార్ట్ పెట్టింది. ఆ టైంలో మన ఇంట్లో ఒక ఆఫ్టర్ 6 or 7 months ఆఫ్టర్ యు ఆర్ బార్న్ మన ఇంటికి ఒక ముసిల్ది వచ్చింది. చారు రూప ఒక సొంతగా ఒక ఆమె. షీ వాజ్ అ ప్రిటీ డీసెంట్ లేడీ. షీ విల్ డూ లాట్ ఆఫ్ వర్క్ అట్ హౌస్. ఓకే, బట్ ద ప్రాబ్లమ్ ఈస్ ఆమెకి డౌన్ టైమ్గా కూర్చునింది అనుకోయమ్మా, కథలు స్టార్ట్ పెట్టిన.
ఒక కథ కూడా ప్రయోజనమైన కథగా ఉండదు. వాళ్ళ ఇంట్లో వీళ్ళు ఇలా నాశనమైనారు, వీళ్ళింట్లో వీళ్ళు ఇలా నాశనమైనారు, వీడింట్లో వాడితో లేసిపోసినాడు, వీడింట్లో ఈ పిల్ల దీంతో లేసిపోసింది. ఈ కథల్లో చెప్తా కూర్చొని దట్ వాజ్ ద పాస్ట్ టైం ఫర్ యువర్ మదర్. అప్పుడు మనం వచ్చే దీంట్లో ఇక్కడ ఉన్నాం, ఇక్కడ స్టేషన్ అట్టపక్క ఆమె పేరేమి, రాజీనా రామినా అటుపక్క ఒక ఆమె ఉంటుంది, మా అమ్మకి తెలిసిన ఆమె. వాళ్ళ ఇంట్లో కింద బాడీకున్నాం, వాళ్ళ ఇంట్లో దా ఈ ముసలిది కూడా ఉండింది మా అంతా కూడా. బెడ్ ఉండదు, కొంచెం హెల్ప్గా ఉంటుందిలే అని చెప్పేసి పెట్టుకొని ఉన్నాం. అది ఎప్పుడు చూసినా ఏ ఊర్లో ఏ కొంప నాశనం అయింది అనే మరిగా ఇదేదా మాట్లాడుతూ ఉన్నాను కూర్చునేసి. షీ వాస్ లైక్ ద tabloid journal of that place. అదే మీ అమ్మాయిని కూర్చొని ఉండింది. అయితే ఇన్ ద బ్యాక్గ్రౌండ్ షీ నోస్ దట్ షీ కెనాట్ డూ IAS or IPS or anything. Okay, it will be very tough for him తెలుసు. Even if you have been an extremely smart person and if you decided at the age of 27 that you are going to study for IAS, and if you being a lady you have 3 years, okay, which means if you start studying in June 2007, your first attempt will be sometime in 2009. By then you won't be able to clear it in the first attempt, and you will have only one more attempt after that because you will cross 30 then. టూ 2009లో పుట్టినావు నువ్వు. 2009లో చదవడం స్టార్ట్ పెట్టిందంటే 2010 కూడా కాదు, 11లోదా నువ్వు ఎగ్జామ్స్ రాయినావు. 2012 వరకు దా నీకు టైం పీరియడ్ ఉంటుంది. యూ విల్ క్రాస్ 30 at 2012. 2 attempts ఉంది. Even if you are extremely smart, that target is really impossible target. The rest of the people have like 28 or 29 as an age limit. Women get 1 more year. Okay, and as far as UPSC are concerned, we are all general category, so we don't get that SC ST additional 2 years also. Okay, నాకు తెలుసు దీని ఒక ఇంగ్లీషు, దీని జనరల్ నాలెడ్జ్ జరగదని చెప్పేసా అమౌంట్. అయితే కూడా దీనికి మాత్రం కోపం, దీన్ని కెరియరే స్పాయిల్ అయిపోతుంది, నా కెరియరే స్పాయిల్ అయిపోతుంది, నా కెరియరే స్పాయిల్ అయిపోతుంది అనేసి. ఈ చారు రూపాయల నేను ఒక పెద్ద హోమం చేస్తాను అని చెప్పేసి ఒక 4 దినాలుగా ఒక హోమం చేసింది. సమ్ టైమ్ అరౌండ్ జనవరి ఆర్ ఫిబ్రవరి ఆఫ్ ద 2010. ఒక లూజ్ అయ్యోని తిట్టుకొచ్చింది. వాడికి ఏమే తెలియదు, ఒక్క మంత్రం కూడా సీరుగా చెప్పని తెలియదు, ఒక్క అక్షరం కూడా సరిగ్గా రాదు వాడికి. మా తొడుకొని వచ్చింది, వరదే పంట తొడుకొని వచ్చింది. I mean, if you don't know anything about Sanskrit, you think that guy is actually speaking properly. But now if I think about what that guy was telling, వాడికి ఏమీ సరిగ్గా రాదు. మనకి కొంచెంగా శ్లోకాలు నేర్చుకున్నామంటే నీకేం తెలియదు, గమ్మునుంటారా అని చెప్పి వాడిని పంపించేవచ్చు. అట్ట మా రోడ్డు వాడు వచ్చి ఒక హోమం చేసినాడు. 3-4 నెలలకు పోయింది అది. ఆ హోమం చేసిన టైం మొత్తము మీ అమ్మకి కడుపు మంట. నా కెరియర్ స్పాయిల్ అయిపోయి నన్ను ఇంట్లో కూర్చోబెట్టేది, నీకోసం హోమం చేసేస్తూ ఉంటారు, పూజలు చేసేస్తూ ఉంటారు. నేను ఎలాంటి మనిషి? నేను అతనే తెల్లారితో సానియా నెహ్వాల్, మధ్యాహ్నంతో ఇందిరాగాంధీ, సాయంత్రంతో చందా కోచర్, ఈవినింగ్ కిరణ్ బేడి, నైట్ మదర్ తెరసా. నాకు అన్ని కళలు వచ్చును అనేసే కూర్చోను. ఆ పూజ మొత్తం ఏడుపుదా దానికి కంటిన్యూస్గా. నా కొంప నాశనం, నా కెరియర్ స్పాయిల్ అవుతుంది, నా కెరియర్ స్పాయిల్ అవుతుంది, నా కెరియర్ స్పాయిల్ అవుతుంది అని చెప్పేసి.
sometime after your birthday, మేబీ ఆ పూజ ఎప్పుడు చేసినారో తెలియదు, మేబీ ఎనీ టైం బిట్వీన్ జనవరి టు ఏప్రిల్ లోపల ఎప్పుడో చేసినారు ఆ పూజ. 4 నెలలు పోయింది ఆ హోమ్ అంతా. ఒక దినం కూర్చునేసి మళ్ళీ ఈ ముసిల్ది ఒక దగ్గర కూర్చునేసి, అప్పుడు శ్రీరామ్ గార్డెన్లో ఉన్నాను నేను, మసీదులు కూర్చునేసి వారింట్లో ఈ కొంప ఇలా జరిగింది, వీరింట్లో ఈ కొంప ఇలా జరిగింది చెప్తా ఉంటుంది. ఐ వాస్ నాట్ పేయింగ్ అటెన్షన్. నేను టీవీలో కూర్చోన్నాను నేను, ఇది కూర్చొని ఉండింది పక్కన. కొంచెంసేపునే నోరు మూసుకోండమ్మే అని చెప్పినాను నేను. ఇద్దరికి చేర్చే చెప్పినాను, ఆ ముసలిదారికి మాత్రం చేర్చు చెప్పలే, ఇద్దరికి చేర్చే చెప్పినాను. ఐఎమ్ నాట్ గిల్టీ ఫర్ వాట్ ఐ డిడ్. ఓకే, నోరు మూసుకోండి ఇద్దరు, కొంచెం మాట్లాడకండి ఇద్దరు, ఎప్పుడు చూసినా ఏదో ఒకటి. అంతగా మీ అమ్మకి నా లైఫే పాయిల్ అయిపోయింది, నా లైఫే చెడిపోయింది అని చెప్పేసి బొట్టు తాడు తీసి ఇసిరి నా మూతిలో కొట్టేసి పరిగెత్తిపోయింది బయట. నేను దాన్ని నిలపల. ఇంట్లో ఉన్న ముసిల్ది అందరికీ ఫోన్లు చేసి ఇలా పిల్ల పోతా ఉంది బయట అని చెప్పేసి చెప్తే, రైల్వే స్టేషన్లో నుంచి నాన్న తొడుకొని వచ్చి మళ్ళీ ఇంట్లో పెట్టినాడు. నాకు అప్పుడు ఉండాలనే లేదు, ప్రతిదినం ఏదో ఒక ఏడుపు, నా కెరియర్ నా టిఫిన్ క్యారియర్ సరస్తా ఉంటుంది అని చెప్పేసి ఐ వెంట్ టు క్రోంపేట్. అప్పుడు దేర్ వాజ్ వన్ గుడ్ నాన్-వెజ్ హోటల్. ఐ హ్యాడ్ మటన్ బిర్యానీ అండ్ దెన్ వెంట్ టు అట రోడ్ కట్టపకుంటే ఆ ఇంటికి పోయి ఎదరపోసిన. దట్ ఈస్ ద లాస్ట్ మటన్ బిర్యానీ ఐ హ్యాడ్. ఓకే, పక్క దినం లేచి ఐ వెంట్ టు హైదరాబాద్. నీ కూతురు ముండా I went to I won the two-way ticket. That day was 42,000 because early morning I go to the airport and buy the ticket and immediately go to Hyderabad. 42,000 rupees petti. I didn't even pre-book in the website. I didn't even know those details. Okay, I was in a completely confused state in చెప్పొచ్చు క్లీన్ గానే. ఎయిర్పోర్ట్కి పోయేసి ఎయిర్పోర్ట్ కౌంటర్లో టికెట్ బుక్ తీసుకునేసి ఐ వెంట్ ఇన్ సైడ్. ఐ డెంట్ హ్యావ్ ఎ సింగిల్ పీస్ ఆఫ్ లగేజ్ ఆన్ మీ. ఐ వాజ్ జస్ట్ వాకింగ్. ఇంటికి పోయేసి వచ్చి మీ కూతురుని దగ్గర మాట్లాడరా అన్న. నా కూతురు నువ్వు ఏమో చేసేసినావు, నేను ఇప్పుడే పోలీసుని పిలుస్తాను, అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పేసి తినే ముండా కొడుకులు వచ్చినారు. పోలీసు వాళ్ళు వచ్చినారు. నా పైన ఇన్నిసార్లు పోలీసు వాళ్ళు వచ్చిండారనేసి ఇఫ్ ఐ ట్రై టు అండర్స్టాండ్, ఐఎమ్ థింకింగ్ వై ద ఫక్ షుడ్ ఐ ఈవెన్ అలో దిస్ బిచెస్ అండ్ యాసోల్స్ టు లివ్ అనేసి. పోలీసు తిరుకొని వచ్చినారు. పోలీసు చెప్పినాను, వీళ్ళ జరగర్రా, నువ్వు ఇంటికి పో అని చెప్పేసి పోలీసు వాళ్ళు డీసెంట్గా మాట్లాడి నన్ను బయట వచ్చేసిన. నేను పోలీసు వాళ్ళు బయట వచ్చా. నేను పోలీసు వాళ్ళు ఇద్దరు చేరి అక్కడ టిఫిన్ తినేసా. ఎమ్మెల్యే పెసరట్టు తినండి, అది బాగుంటుంది, అదే ఆంధ్ర స్పెషాలిటీ అని చెప్పేసి పోలీసు వాడు నాకు ఎమ్మెల్యే పెసరట్టు తీపిచ్చేసా. వాళ్ళిద్దరు మా ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్ బాగా తినేసి బిల్లు నాకు ఇచ్చేసే పోసినారు. సరే అండి, నేను మళ్ళీ రిటర్న్ ఫ్లైట్ బుక్ చేసుకొని ఇంటికి వచ్చేసిన. ఇంకా ఈ కొంపే వద్దురా మనకైనా. దట్ డే ఇట్ సెల్ఫ్ ఐ డిసైడ్. దానికైనాక 6 months to 9 months పొరంబోకి ముండ చారు రూపా వల్లదా మళ్ళీ నేను చేరాల్సింది వచ్చింది. ఐ వాస్ అగైన్ డ్రగ్డ్. అపోలోకి పోయి నువ్వు అపోలోలో పోయి ట్రీట్మెంట్ ఎత్తుకోవాలి, అప్పుడుదా నువ్వు బాగుపడుతువు, ఎందుకంటే నీకు మెంటల్ ప్రాబ్లం ఉంటుంది, నీవు లూసు, నువ్వు ఒక్క విధి లూసు, దీని మొగుడు ఒక కాకావల్లి లూసు. వీళ్ళిద్దరులా ఇంకొకరి వీళ్ళ మాటని ఎదురు చెప్పకూడదు. ఎదురు చెప్పినారంటే ఒకటి కొడుతురు, లేదు పోలీసుని పెడుతురు, లేదు హాస్పిటల్లో పోయి అడ్మిట్ చేసి వదులుతురు. వాళ్ళ ఇద్దరికి అంతా వంటలు.
ఆ చారు రూపగా లేదంటే నేను నా జీవితము 100 times మ్యాగ్నిట్యూడ్స్ ఆఫ్ టైమ్స్ బెటర్గా ఉన్నాను అమ్మా. పోయిన సెప్టెంబర్లో చెప్పిన అదేదా మళ్ళీ చెప్తా ఉన్నాను. ఈ చారు రూప, ఈ పప్పు సారు వీళ్ళ వల్ల నాకు ఏ మంచి జరగలేదు అమ్మా. వీళ్ళ ఇద్దరి వల్ల నాకు ఒక్క మంచి జరగలేదు. వాళ్ళకి నా వల్ల మంచి జరిగింది, వాళ్ళ కూతురికి నా దగ్గర డబ్బు తీసిచ్చినారు, అన్ని చేసినారు. నాకు ఒకటి అంటే అమ్మా, ఒక కష్టం అంటే అది నీ ప్రారంభ కర్మ, అది నీ ప్రారంభ కర్మ. నా ప్రారంభ కర్మ అని చెప్పినారా? ఇంకా మీట మీకు చూపిస్తాను చూడు నా ప్రారంభ కర్మ. ఎందుకు మాట్లాడేది వీళ్ళ దగ్గరికి వదిలేసినానా? నువ్వు అడిగినాక మళ్ళీ స్టార్ట్ చేస్తామనుకుంటా అన్నమాట. When she came back, she did not come directly to the suicide bomber. When she came back, she did not come directly to శ్రీరామ్ కాలనీ. శాంతి ఆంటీ వాళ్ళ ఇంటికి పోయినారు. శాంతి ఆంటీ వాళ్ళు, నేను అక్కడికి పోలేదు అమ్మా. నన్ను ఇంట్లో పెట్టేసి బేగం వేసుకొని పోసినారు వీళ్ళు. ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ ఇఫ్ దే హ్యాడ్ అలౌడ్ మీ, ఐ డోంట్ థింక్ ఐ వుడ్ హ్యావ్ బీన్ ఏబుల్ టు టాక్ ఎనీథింగ్. ఐ వాస్ అండర్ హెవీ మెడికేషన్ ఫ్రమ్ ద అపోలో హాస్పిటల్. ఓకే. In the last 15 years of my life, I have spent close to 4 to 5 years being drugged out by these ass bitches saying that నువ్వు మందులు వేసుకుంటే బాగుపడతావు అమ్మా, నీ కాకా వాళ్ళ మొగుడికి మందులు వేయి నువ్వు అమ్మా. నాకు మందులేసి నన్ను చంపిన నా కుంప నాశనం చేసినావు. ఆ పొద్దు నేను ఎందుకు పోయినావు, ఏం చేసినావు అని అడిగి చూస్తున్నాను అనుకోమ్మా. బయట వచ్చున్న మాటలంతా వాడిని మాట్లాడనీకూడదు, నేను చెప్పిందిదా రూల్ అమ్మా. రాజమాత చెప్పింది బాగుబలిలో, నా మాటే శాసనం అనేసి అలా బతికింది. ఇంకా అడదా బతుకుతా ఉంది. దీని బతుకు ఎలా నేను చూపిస్తాను ఇక్కడ మేట దీనికి అమ్మా. ఆ పొద్దుగానే నేను ఆ ముండా కొడుకుని, సూసైడ్ బాంబర్ని నిజం చెప్పండి రా అని చెప్పున్నానంటే బయట వచ్చున్నాం అమ్మా. Frankly, even if I had gone there, I don't think I would have been able to talk. Okay. The whole of 2010 till mid of 2012, I was not able to do any goddamn shit. Okay. You need some amount of an brain faculty to think through things. If you are just routinely doing things, that is not considered as a thinking. Okay. But that is what this Charu Rupa made me. Okay. And that is the reason suicide bomber actually escaped and came back into the house. లేదంటే సత్యంగా వచ్చిండదు ఆ ఇంటికి. తినమ్మంట. ఆ పొద్దుగా నిజం బయట తెచ్చున్నానంటే everybody would have known. దీనికి ఎంత తెలివి అనే, దీనికి భలే నాలెడ్జ్, నా కెరియర్, నా జాబ్ మాట్లాడుతూ ఉంది. దీనికి ఎట్లాంటి తెలివి తెలిసిన, డాక్టర్ దగ్గరికి పోయేస్తే, డాక్టర్ మా జ్వరానికి వాట్ ఈస్ ద రీజన్, అది ఎదనాల్లో వందిచ్చి వై డిడ్ దట్ కమ్ అని అడుగున్నా. డాక్టర్ హౌ డు ఐ నో, ఐ డోంట్ నో వాట్ యూ గైస్ డిడ్. ఓకే. హిస్టరీ ఆఫ్ ద యాక్సిడెంట్, జాగ్రఫీ ఆఫ్ ది ఇన్సిడెంట్ అంతా నాకేం తెలుస్తుందని డాక్టర్ చెప్పేస్తే మాత్ర వేసుకోండి సరిపోతుంది అంటాడు. డాక్టర్ దగ్గర మళ్ళీ పోసి இந்த மெடிசனுக்கு சைடு எஃபெக்ட் ஏதாவது இருக்கா, இந்த மெடிசனுக்கு சைடு எஃபெக்ட் இருக்கான்னு எனக்கு தெரியாது. 4 దినాల ముందు రోడ్ల పానీపూరి తిన్నావు కదా, దానికి సైడ్ ఎఫెక్ట్ ఉందని అడిగినావా నువ్వు? थोड़ा टीका डालो भैया, थोड़ा टीका डालो, थोड़ा ఆనియన్ डालो भैया, थोड़ा ఆనియన్ डालो అని చెప్పేసి తినేసే 3 దినాలకు డాక్టర్ దగ్గరికి పోయిసే, డాక్టర్ దీనికి సైడ్ ఎఫెక్ట్ ఏதாவது இருக்கோ இந்த డ్రగ్స్కి? వీళ్ళ నాలెడ్జ్ లెవెల్ అంతా అంతదా. దట్ ఈస్ వాట్ దీస్ గైస్ కన్సిడర్ యాజ్ మాకు అన్నీ తెలుసు, మాకు తెలియంది ఏమీ లేదు అని ఎమ్మడికి బతికేవాళ్ళు. వివేక్ కామెడీ ఉంది తెలిసిన,
cosmic energy coupled with atomic energy in the evolution of mankind in the programming of Java. அந்த புக்கு எடுத்து கொடுங்க மிஸ். அந்த மாதிரி தான் மாట్లాடுத்துரு வீళ్ళు. That's pretty much this about this point. I think I covered some details on the next point also, but anyway, we will talk about that also again. Okay. Take care. I will again meet in the next session. This is session 3. We'll meet again in the next session. Bye. Every night in my dreams, I see Baby, you. இங்க என்ன பண்ணிட்டு இருக்க? Air Force coming. Air Force coming. எங்க இருந்து வருது? ஏன் வருது? அரே Air Force. காத்து வேகமா அடிக்குதுங்கறியா? ஷோ. Hey, why fan not on? ஷோ. கரண்ட் இல்லடா. சை. Hey, what you doing? இத இங்க மாட்ட போறேன்டா. I will hang myself here. என்னது? I will hang myself here. ஐயோ கொலை கேஸ்ல மாட்டி விட்டுவா போல இருக்கு. What? Stupid. Loose. ஏய் டைம் ஆயிடுச்சு ரெண்டு பேரும் போய் தூங்குங்க. வா பேபி போய் தூங்கலாம். No, you both go rest in peace. டேய் என்னடா சொல்றா அவன்? இல்ல நம்ம ரெண்டு பேரும் ரெஸ்ட் எடுத்து பீஸ்ஃபுல்லா தூங்க சொல்லுதுடா. லூசு. Bye.